పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకు స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నా. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు ఎలిజబెత్, నాకు 2 కూతుర్లు. నా భర్త పేరు రాజ్ కుమార్, పెద్ద పాప పేరు జాయ్ మెర్సీ, చిన్న పాప పేరు ఏంజిల్. దేవునికి స్తోత్రం. మా పాప ఇక్కడికి అనుకోకుండా ఇక్కడికి వచ్చింది. ఒక 2 months కింద ఇక్కడికి వచ్చింది ప్రేయర్కి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడున్న ఒక ఇంట్లో ఇక్కడికి వచ్చింది ప్రేయర్ మీటింగ్కి. ఒకరోజు ఇంట్లో ఉన్నాం మేము. అయితే పాప ఏం చేసిందంటే, పాపకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఆ బ్రదరు పాపకి ఇన్విటేషన్ ఇచ్చిండు. అమ్మ, ఎస్పీజీ చర్చ్లో మరి మీటింగ్ ఉంటుంది రండమ్మా అని చెప్పిండ్రు. ఇక్కడ పాప వచ్చినప్పుడు ఆమె రాసిందనమాట ప్రేయర్ రిక్వెస్ట్. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు ఫోన్ చేసినారు. అయితే పాప వస్తున్నానన్న అన్నది. తను డ్యూటీకి వెళ్ళాలా. వెంటనే ఏం చేసింది, మమ్మీ ఇగో బ్రదర్ ఫోన్ చేసిండు, నువ్వు ప్రేయర్ చేయించుకో అని అన్నది. అంటే సరే బిడ్డ అన్న అని ప్రేయర్ చేయించుకున్నా. దేవుని నామానికి స్తోత్రం. RA ఫ్యాక్టర్ అది వ్యాధి, దానికి మందు లేదు. దేవునికి స్తోత్రం. నేను లేచేటప్పుడు నడిచేటప్పుడు గోడల సపోర్ట్ తీసుకొని లేవాలా. కూర్చుంటే లేవడానికి రాదు, లేస్తే కూర్చోడానికి రాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ మధ్యలో నేను నిలబడినా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి నామానికి స్తోత్రం. మెడిసిన్ వాడుతున్నా. ఆ సమయంలో నా చిన్న బిడ్డ ఏం చేసింది, మమ్మీ ప్రార్థన చేయించుకుంటావు అంటే ఓకే బిడ్డ అన్న. ప్రార్థనకు ఆ బ్రదరు ఎవరో కానీ నిజంగా దేవునికి స్తోత్రం, అక్కను స్వస్థపరిచి ఏసయ్యా, నా అక్క ఏసయ్యా, నా అక్క నా తండ్రి బాధలో ఉంది ఏసయ్యా, నా అక్క అనారోగ్యంతో ఉంది ఏసయ్యా, ఏసయ్యా అక్కను ముట్టండి ఏసయ్యా. నిజంగా ఏం ప్రేమ. అక్క 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 అని ఎంత వేదనగా ప్రార్థించిండు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అక్క నువ్వు ఇప్పుడు టెస్ట్ చేయించుకో, నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది అన్నాడు. ప్రేయర్ టవర్ నంబర్ నుంచి బ్రదర్ ఇక్కడ ఉన్నారు అనుకుంటా, మరి నాకు తెలీదు. లేరు. ఓకే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి వందనాలు. నేను టెస్ట్ చేయించుకున్నా. దేవునికి స్తోత్రం. మొత్తము నిల్ రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. మన దేవుడు తలనొప్పి లేస్తే, జ్వరం వస్తే బాగు చేసే దేవుడే. కానీ ఇంపాసిబుల్, మెడిసిన్ లేని రోగం. దేవునికి స్తోత్రం. మెడిసిన్ లేని రోగాన్ని బాగు చేసే దేవుడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు. నేను ఇంకా మళ్ళీ ఈరోజు ఫోన్ చేసి, దేవునికి స్తోత్రం. నా చిన్న బిడ్డ నాకు ఏదైతే చెప్పిందో, నా చిన్న బిడ్డ ఈరోజు ఆస్ట్రేలియాలో ఉంది. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నిల్లు. మాకు సొంత ఇల్లు లేదు. దేవునికి స్తోత్రం. కానీ నా బిడ్డ ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలో ఉంది. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు. దేవునికి వందనాలు. ఖచ్చితంగా ఈరోజు నేను ఇక్కడికి అనుకోకుండా నేను ఈరోజు ఫోన్ చేసిన. అక్కడ మా పాపకు జాబ్ కోసం ప్రేయర్ చేయండి అని ఫోన్ చేస్తే, సిస్టర్ ఇక్కడికి రండి, మీరు తప్పకుండా ఇక్కడికి రండి అన్నది. దేవునికి స్తోత్రం. గబా 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 అన్ని పనులను అక్కడ పెట్టేసిన. దాన్ని ఆట ఎక్కేసిన. వాడు ఎంత అర్థంది, సరే ఓకే అన్న వచ్చేసేసిన. దేవునికి స్తోత్రం. దేవునికి నేను చిన్న బిడ్డల సేవ పరిచర్య కోసం నేను డబ్బులుండి నేను ఇవ్వట్లేదు. లేని స్థితిలో నుంచి నా యేసయ్య మరి ఆ చిన్న బిడ్డల పరిచర్య కోసం నేను చేస్తున్నా. అంతకంటే ఎక్కువ ఇచ్చే దేవుడు నా యేసయ్యని నేను నమ్మి నా బిడ్డల పరిచర్య కోసం నేను ఒక 5,000 దేవునికి స్తోత్రం. తండ్రి, ఈ బిడ్డను సాక్షికరంగా నిలుచోబెట్టినందుకు వందనాలు. స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో బిడ్డ దీవించబడునుగాక. కృపతో నింపండి, అద్భుతం జరిగిస్తురమ్మని తండ్రి. ఈ బిడ్డ చేస్తున్న ప్రతి తండ్రి శ్రద్ధ గుప్పిళ్ళు విప్పుతుంది ప్రభువా. ఈ బిడ్డ ఇచ్చింది శ్రద్ధ ఆకాశము
తండ్రి ఆకాశమంత ఆశీర్వాదం ఈ బిడ్డకు రిలీజ్ అవ్వను గాక. వాకిళ్లను విప్పి పట్ట జాలని విస్తారమైన దీవెనలతో నింపండి. సంపూర్ణ స్వస్థత విడుదల ప్రకటిస్తున్నా. బ్లెస్ చేయండి, ఇంకనో సాక్షికరంగా నిల్చోబెట్టండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా తల్లి. గాడ్ బ్లెస్ యూ.